తిరుపతిలో స్టార్ హోటళ్ల అనుమతులు భూ కేటాయింపులపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు. స్టార్ హోటళ్ల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ఉన్నారని ఆరోపించిన ఆయన తిరుపతిలో భూ కేటాయింపుల విషయంలో అక్రమాలు జరుగుతూ ఉన్నాయని విమర్శించారు. ప్రైవేటు స్థలాలలో హోటళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రాయితీలు ఎలా ఇస్తుంది అని ప్రశ్నించారు. రెడిసన్ బ్లూ, ఎసెన్షియల్ వంటి సంస్థలకు అనుమతులు ఇచ్చారు అని భూమన తెలిపారు. ఈ నెల 20న 3 హోటళ్లకు అనుమతులు ఇస్తూ జీవో జారీ చేశారు అని ఆరోపించారు. దామినేడులో సిఆర్ఆర్ హాస్పిటాలిటీకి భారీ రాయితీలు కల్పించారు అని, 1.71 సెంట్ల స్థలంలో స్టార్ హోటల్ నిర్మాణానికి అనేక రాయితీలు ఇచ్చారు అని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. వాళ్లకు కావాల్సినటువంటి వాళ్లకు ఇష్టానుసారం భూముల్ని దారాదత్తం చేయటము, ఇన్సెంటివ్స్ ఇవ్వటము, ఇలా ఒకటి కాదు. 20వ తారీఖున దాదాపు తిరుపతిలో 3 హోటళ్లకు సంబంధించిన జీవో ఇచ్చినారు. ఒక రాడిసన్ బ్లూ ఒకటి, ఇంకొకటి ఎసెన్షియల్ హోటల్స్ అనేటువంటి పేరుతో మరొకటి. రాడిసన్ బ్లూ ఏమో 5 స్టార్ హోటల్, ఎసెన్షియల్ హోటల్స్ అన్నదేమో 3 స్టార్ హోటల్. మరి మరొకటి ఆశ్చర్యకరంగా ఒక కంపెనీ సిఆర్ఆర్ హాస్పిటాలిటీ అనేటువంటి ఒక కంపెనీకి సంబంధించి వాళ్ళ సొంత పొలంలో 1 ఎకరా 71 సెంట్లు ఉన్నటువంటి పొలంలో వాళ్ళు 5 స్టార్ హోటల్ కట్టబోతున్నారు. ఇక్కడ దామినేడిలో, తిరుపతి కలెక్టర్ ఆఫీస్కు అతి దగ్గరలో ఉన్న చోటులో. కనుక వాళ్లకు అనేకమైన రాయితీలు ఇచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.